అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 18వ తేదీన బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ని అత్యంత కిరాతకంగా చంపి శవాన్ని చెట్టుకు వేలాడదీసి కాల్చిన సంఘటన తర్వాత బార్డర్లో బీఎస్ఎఫ్ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్కి చెందిన 2 అక్రమ చొరబాటుదారులను నిర్దాక్షిణ్యంగా లేపేసింది. ఇది బంగ్లాదేశ్కి ఒక వార్నింగ్ లాంటిది. ఎక్కువ తమాషాలు చేస్తే ఇలాగే లేపేస్తాం అంటూ 12వ తేదీన బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో చేరి 18వ తేదీన చచ్చిన హాదీ కోసం ఉన్మాద గుంపు హిందూ వ్యక్తి దీపు చంద్రను కాల్చేసిన తీరుకు ఇది రివెంజ్ అన్నట్టుగా అదే రోజు బార్డర్లో బీఎస్ఎఫ్ 2 లేపేసింది. మొన్న శుక్రవారం రోజు ఈశాన్య బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన సిల్హెట్ గ్రామ ఉపజిల్లా కంపానీగంజ్లోని దమ్డమా సరిహద్దు వద్ద మధ్యాహ్నం సమయంలో ఈ 2 సంఘటనలు జరిగాయి. కాల్చివేయబడిన 2 బంగ్లీయుల పేర్లు మహమ్మద్ అషికుర్ రెహమాన్ వయసు 19, మరొకడు మొసైద్ అలీ వయసు 22. వీరు పూర్బ తురుంగ్ అను గ్రామానికి చెందినవారు. బంగ్లాదేశ్ లోపల మతోన్మాద మూకలు కొంతకాలంగా హిందువులపైన చాలా కిరాతకమైన దాడులు చేస్తున్నారు. భారత్కి చెందిన సిలిగురి కారిడార్, 7 ఈస్ట్ స్టేట్స్, వెస్ట్ బెంగాలులను గురించి వీటిని బంగ్లాలో కలిపేసుకుంటాం అని వాగుతున్నారు. అందుకు సంబంధించిన గేటర్ బంగ్లా అంటూ ఒక మ్యాప్ను కూడా ప్రదర్శిస్తూ పోస్ట్ చేస్తున్నారు. భారత్కే వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇలా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుండి బంగ్లాలోని విషసర్పాలన్నీ నిద్రలేచాయి. బంగ్లాలోని మతశక్తులు ప్రస్తుత మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్ని టార్గెట్ చేయడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే అంతా గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, భారత్ని టార్గెట్ చేస్తున్నాం అనుకుంటూ తమ దేశాన్ని తామే తగలబెట్టేసుకుంటున్నారు. తమ దేశ ఆస్తులకే నిప్పంటించుకుంటున్నారు. బంగ్లాదేశ్ ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దాని విస్తీర్ణం, పాపులేషన్, ఎకానమీ, మిలిటరీ ఫోర్సు, యుద్ధానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థ, ఇలాంటి అన్ని వ్యవస్థలు భారత్ ముందు పూచిక పుల్లలతో సమానం. భారత్ ఈ వ్యవస్థలో ఆకాశమైతే బంగ్లా భారత్ ముందు లిల్లీ పుట్టు. సో బంగ్లా ఎప్పటికీ భారత్ని ఏమీ చేయలేదు. కానీ భారత్ కన్నెర్ర చేస్తే బంగ్లా బిగుసుకు చావాల్సిందే. అందుకే బంగ్లాలో ఒక హిందూ వ్యక్తిని నిప్పంటించి చంపిన రోజే భారత బీఎస్ఎఫ్ బార్డర్లో 2 బంగ్లా జాతీయులను లేపేసింది. ఉస్మాన్ బిన్ హాదీ, ఇతడు భారత వ్యతిరేకి, ఇస్లామిక్ రాడికల్. ఇతడు 12వ తేదీన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాపుని పోస్ట్ చేశాడు. ఇదే రోజు ఇతడిని లేపేశారు. లేపేసిన వ్యక్తులు భారత్లోకి పారిపోయారు అని, దీని వెనక భారత ఇంటెలిజెన్స్ రా ఉంది అని బంగ్లా క్లెయిమ్ చేస్తూ వారిని తమకు అప్పగించాలి అని భారత్ను కోరుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, చచ్చిన హాదీ ఒక ఇస్లామిక్ రాడికల్. ఇతను షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిపిన హింసాత్మక నిరసనల్లో కీలక వ్యక్తి. ఆ తర్వాత హిందువులపైన జరిగిన దహనకాండలో కూడా జమాతే ఇస్లాం లాంటి మతోన్మాద సంస్థలతో పాటు ఈ హాదీ స్థాపించిన సంస్థ ఇంక్విలాబ్ మంచో ఉంది. ఈ మతోన్మాద సంస్థలు అన్నీ కలిసి అక్కడ హిందువులపైన ఎంత భయంకరంగా దాడులు చేశారో, ఇంకా చేస్తున్నారో మనకు తెలియనిది కాదు. ఇలాంటి వ్యక్తి చస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం వీడిని ఒక హీరోగా ప్రజెంట్ చేస్తోంది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇతడిని యూత్ లీడర్, విప్లవ యోధుడు, జూలై మార్టిర్ అని పొగుడుతూ ఉంది. జాతీయ హీరోగా గౌరవించి సంతాప దినం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలపైన జెండాలను అవనతం చేసింది. ప్రపంచ దేశాలన్నిటా ఉన్న బంగ్లా ఎంబసీలపైన జెండాలను కూడా సగానికి దించి సంతాపం ప్రకటించారు. సరే, హాదీ అనేవాడు బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి. అతడికి అక్కడ ఒక సంస్థ ఉంది. కొన్ని ఉద్యమాలలో కీలక పాత్ర పోషించాడు. ఇతని చావు కోసం ఇతని అనుచరులు విధ్వంసం సృష్టిస్తున్నారు. కాబట్టి వీరిని బుజ్జగించడానికి, వీరి ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఇతడిని హీరోగా పొగుడుతూ జెండాలను కూడా సగానికి దించి గౌరవాన్ని ఇస్తున్నారు. ఇతడి సమాధిని కాజీ నజరుల్ ఇస్లాం మసోలియం అనువాడి సమాధి పక్కనే చేశారు. కాజీ నజుల్ అనేవాడు ఒక బంగ్లాదేశ్ జాతీయవాద కవి, రెబెల్ పోయెట్. సో ఈ కాజీ నజరుల్ సమాధి పక్కనే ఈ హాదీని కూడా సమాధి చేశారు. ఇలా కూడా గౌరవించారు. బంగ్లాదేశ్ ఈ విధంగా తమ వ్యక్తి ఇస్లామిక్ రాడికల్ అయినా, అతడి వల్ల ఎంత హింస జరిగినా, అతడు పొరుగు దేశం పైన ఎలా విషం కక్కుతూ ఉన్నా అతడిని ఒక జాతీయ హీరోగా గౌరవిస్తోంది బంగ్లా. అంటే అది వారిష్టం. వారి జాతీయుడు కాబట్టి వారు అలా గౌరవించుకుంటున్నారు. అలాంటి వారిని ఆదర్శంగా గౌరవించి బంగ్లా తగలబడిపోనీయండి, అదంతా వారిష్టం. కానీ ఇక్కడ చిత్రం ఏమిటి అంటే, ఇతడి చావుకి ప్రపంచ దేశాలు అన్నీ, ముఖ్యంగా ప్రపంచ ప్రముఖ దేశాలు సంతాపం ప్రకటించాయి. యుఎస్, EU, జర్మనీ, ఫ్రాన్స్, UK, UN అన్నీ సంతాపాన్ని ప్రకటించాయి.
జర్మనీ అయితే తమ రాయబార కార్యాలయంపైని జెండాని కూడా అవనతం చేసింది. ఇవే దేశాలు అక్కడే ఈ మతోన్మాద గుంపు చేత అత్యంత కిరాతకంగా చంపబడిన దీపు చంద్రదాస్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హాదీ ఎవడు, బంగ్లాలో వాడి పాత్ర ఏమిటి అనేది పక్కన పెడితే వీడు జీవితకాలం భారత్కి వ్యతిరేకంగా బాయ్కాట్ భారత్ అంటూ భారత్కి చెందిన భూభాగాలను ఆక్రమిస్తాం అంటూ అరుస్తూ వచ్చి చచ్చినవాడు కదా. ఒక పొరుగు దేశం సార్వభౌమత్వం పైన అరిచిన వీడికి యుఎస్ అండ్ వెస్ట్ దేశాలు ఇంతలా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న. ఇతని ఇంక్యులాబ్ మంచ్ కార్యకర్తలే కదా హిందూ వ్యక్తిని, హిందూ అండ్ అవామీ లీగ్ ఆస్తులని తగులబెట్టి హింసాత్మక ప్రదర్శనలు చేస్తున్నది. ఇలాంటి ఒక మతోన్మాదికి ఈ దేశాలు అన్ని జెండాలను అవనతం చేసి మరీ సంతాపం తెలపటం సిగ్గుచేటు కదా. మన భారతదేశ మాజీ దౌత్యవేత్త కన్వల్ సిబల్ అనే ఆయన ఈ విషయంగానే మాట్లాడారు. యుఎస్ అండ్ వెస్ట్ దేశాలు భారత్ పట్ల డబుల్ స్టాండర్డ్ విధానాన్ని పాటిస్తాయి, ఒక ఉగ్రవాదికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అంటూ. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె పారిపోయి యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ తీవ్ర స్థాయిలో ప్రవర్తిస్తోంది. సంయమనంగా ఉన్నట్టు కనబడుతుంది గాని బంగ్లాకి ఎన్ని నరాలు కట్ చేయాలో అన్నింటినీ కట్ చేస్తోంది. బంగ్లాని తొక్కి నార తీయడానికి బంగ్లాతో యుద్ధం చేయడం అవసరం లేదు. భారత్ బంగ్లాలు యుద్ధానికి దిగితే ఇజ్రాయిల్ గాజా యుద్ధంలాగా ఉంటుంది. మీరు చూడండి, గాజా పూర్తిగా ఇజ్రాయిల్లోనే ఉంటుంది, చుట్టూ ఇజ్రాయిల్ భూభాగమే ఉంటుంది. బంగ్లా కూడా అంతే, చుట్టూ భారత భూభాగమే ఉంటుంది. గాజా ఇజ్రాయిల్తో కెలుక్కుంటే ఏం జరిగింది? గాజా శవాల దిబ్బ అయింది. అక్కడ ఒక్క బిల్డింగ్ కూడా గట్టిగా నిలబడి లేదు. బంగ్లా లాంటి ఒక పిచ్చుకకే అంత తెగువ ఉంటే భారత్ లాంటి విశాల దేశం, టాప్ మిలిటరీ, టాప్ ఎకానమీ ఉన్న దేశానికి ఎంత తెగువ ఉండాలి? బంగ్లాదేశ్ లాంటి దేశం పైన దాడి ఎందుకు అని దానికి ల్యాండ్ పోర్టులను మూసివేసింది, సీ పోర్టులపై కూడా లిమిట్స్ పెట్టింది, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఆపేసింది. బంగ్లా భారత్కి వార్నింగ్స్ ఇస్తే భారత్ బంగ్లా తోకలను ఈ విధంగా కట్ చేస్తుంది. భారత్ ఒకప్పటి భారత్ కాదు, నయా భారత్. రివెంజ్ ఇస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్ 100 దాడులు చేస్తున్నా సహనం వహించేది, కానీ ఇప్పుడు అలా కాదు, దెబ్బకు 4 దెబ్బలు కొడుతోంది. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసింది. సో అందుకే చూడండి, బంగ్లాలో హిందూని కాల్చేసిన రోజునే బార్డర్లో BSF 2 బంగ్లా జాతీయులను కాల్చేసింది. బంగ్లా బార్డర్ నుండి భారత్లోకి దూరడం ఇక్కడి ప్రజలకు బాగా అలవాటు. అనేక అవసరాల రీత్యా దూరి వస్తూ ఉంటారు. వీరిలో చాలా మంది స్మగ్లింగ్ గూడ్స్తో వస్తూ ఉంటారు. అయితే బంగ్లా భారత్ల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైన తర్వాత బంగ్లా బార్డర్ అంతటా భారత్ నిఘాని భారీగా పెంచింది. సిలిగురి కారిడార్, 7 సిస్టర్స్, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో బ్రహ్మోస్, పినాకా లాంటి అత్యాధునిక మిసైల్స్తో భారీగా మోహరించింది. బంగ్లా తన దేశం లోపలి నుండి అరవాల్సిందే తప్ప వెంట్రుక వాసి భారత్ వైపు వచ్చిన భారత్ కాల్చేస్తుంది. అందుకే బంగ్లా భారత్పై అరుస్తూ తనను తానే తగలబెట్టుకుంటోంది. పాకిస్తాన్ ఎలాగైతే భారత్తో నిత్యం కెలుక్కుని ఎలా భస్మాసురుడు అయిందో అదే దారిలో బంగ్లా కూడా ఇప్పుడు వెళుతోంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.